ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీ కీలక స్పీచ్ వచ్చే 5 ఏళ్లలో. బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు, రాజగోపాల్ రెడ్డి కామెంట్స్. విద్యుత్ రంగాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారు, బట్టి విక్రమార్క. సీఎంకే భద్రత లేదంటే అది జగన్ చేతగానితనమే, నక్క ఆనందబాబు. జనాధారణ కరవై కోడికత్తి లాంటి మరో డ్రామాను నమ్ముకున్న జగన్ రెడ్డి. వర్లరామయ్య మీడియా సమావేశం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. వచ్చే 5 ఏళ్లు కూడా ఉచిత రేషన్ అందజేస్తామని ప్రకటించారు. అంతకంటే ముఖ్యంగా 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. ఆదివారం ఉదయం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేశారు. వృద్ధులను ఆయుష్మాన్ భారత్లో చేరుస్తామని, 70 ఏళ్ల పైబడిన వృద్ధులకు 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, తమ హయాంలో పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని, మరో 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. రానున్న రోజుల్లో పైపు ద్వారా ఇంటింటికి గ్యాస్ అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకానికి 1 కోటి మంది రిజిస్టర్ చేసుకున్నారని, ఇంట్లో తయారైన కరెంటును ప్రజలు అమ్ముకోవడానికి కూడా వీలుంటుందని తెలిపారు. कांग्रेस के शाहजादे ने घोषणा की और वो वीडियो भी देखने जैसा है. उन्होंने घोषणा की, एक झटके में देश की गरीबी हटा दूंगा. अब बताओ भाई, हंसी आएगी कि नहीं आएगी? आप हैरान हो गए कि नहीं हो गए? ऐसे लोगों पर कोई भरोसा करेगा क्या? अरे देश पूछ रहा है, आखिर ये शाही जादूगर इतने बरसों तक कहां छुपा था? 50 साल पहले इनकी दादी ने देश से गरीबी हटाने की घोषणा की थी. 50 साल हो गए. 2014 से पहले 10 साल तक इन्होंने रिमोट से सरकार चलाई. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం రేపాయి. 2 దుండగులు ఉదయం 5 గంటల సమయంలో 3 రౌండ్లు కాల్పులు జరిపారు. ముంబై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా గతంలో బిష్నోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్కు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేవెల సభ వేదికగా పచ్చి అబద్దాలు పల్లెవేశారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విమర్శించారు. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల మేర అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. ఎకరం భూమికి కూడా నీలివని కాళేశ్వరానికి ఏడాదికి 10,000 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించేలా చేశారని ఆరోపించారు. ఇంకా బయటకు వచ్చి ఈరోజు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. ఒక్కరోజు కూడా సెక్రటేరియట్ రాకుండా, ప్రజలను కలవకుండా, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన సంగతి మనందరికీ తెలిసింది. విద్యుత్ వ్యవస్థని అల్లకల్లోలం చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసింది కూడా మీ పుణ్యమే. మీరు దిగిపోయిన తర్వాత కూడా విద్యుత్ రంగాన్ని అల్లకల్లోలం చేసి వెళ్తే 1 గంట కూడా కరెంటు పోకుండా నాణ్యమైన కరెంటుని ప్రజలకు అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకొని పోతూ ఉంటే ఇంకా అక్కడక్కడ కరెంటు ఇవ్వలేకపోతున్నారని మాట్లాడుతూ ఉన్నాడు చంద్రశేఖరరావు గారు. ఆ రకంగా దిగజారిపోయి మాట్లాడటం ఆ స్థాయిని దిగజారుస్తున్న సంగతి మర్చిపోతూ ఉన్నాడు. నేను ఇప్పటికే పదే చెప్పాను, కరెంటుకు సంబంధించి కానీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ మేము ఈ 3 నెలల్లో చేసినటువంటి వ్యవస్థల్ని మీరు 10 కాలాల పాటు చిన్నభిన్నం చేసిన దాని లెక్కలతో సహా నేను నిరూపించడానికి, పబ్లిక్గా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను, రావటానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనేక సందర్భాలు పిలిచాను. మీరు వేసినటువంటి భారం, అటు కాళేశ్వరం కానీ నీటిపారుదల ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రజలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాజెక్టు పైన లక్షల కోట్ల పైబడి రుణాలు తీసుకొచ్చి అప్పుల పాలు చేసి అది దేనికి బరికి రాకుండా చేసి రాబోయే రోజుల్లో అదొక పెద్ద భారంగా మార్చినటువంటి మీరు 1 ఎకరానికి నీళ్ళు అయిపోయినా సంవత్సరానికి 10,000 కోట్లు కరెంటు బిల్లులు కట్టాల్సిన దృష్టిని తీసుకొచ్చారు. లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, యాదాద్రి భద్రాద్రి లాంటి ప్రాజెక్టులు టెండర్లు లేకుండా
వేల కోట్ల రూపాయలని మీ ఇష్టారాజ్యంగా నామినేటెడ్ పద్ధతులు ఇచ్చేశారు. ఇటువంటి అబద్ధాల కోరు మాజీ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రుల మాటల్ని లెక్కలతో సహా ప్రశ్నించవలసింది. సీఎం జగన్ మరో కొత్త నాటనికి తెరలేపారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. విజయవాడలో సీఎం జగన్ పైకి గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడం, ఆయన నుదుటిపై గాయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరులో ఆనందబాబు మీడియా సమావేశం నిర్వహించారు. గత ఎన్నికలకు ముందు ఆడిన కోడికత్తి నాటకం ఫలితంగా అమాయక దళిత యువకుడు 5 ఏళ్లు జైల్లో ఉన్నాడని, ఇప్పుడు ఈ రాయి డ్రామాకు ఏ దళితుడిని బలి చేస్తారోనని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రక్షణ కల్పించాల్సిన సీఎంకే భద్రత లేదంటే అది జగన్ చేతగానితనమన్నారు. దళిత యువకుడిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఇతనంతటి ఇతను చేపించుకున్న గాయం ఏ విధంగా జరిగిందో తెలియదు. 5 ఏళ్ళు 5 రోజుల్లో బయటకు వచ్చే కేసు 5 సంవత్సరాలు జైల్లో మగ్గాడు ఒక దళిత యువకుడు. మరి ఈ రోజు ఎవరిని బలి చేయబోతా ఉన్నారో అర్థం కావట్లా. ఈ కేసుల్లో నిన్న జరిగినటువంటి రాయి విసిరిన కేసుల్లో ఎవరిని బలి చేయడానికి, ఎంతమందిని బలి చేయడానికి ప్రణాళిక రచన జరుగుతూ ఉందో తాడేపల్లి కోటలో అర్థం కాని పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సరే, ఎవడో చెప్తావా జగన్మోహన్ రెడ్డి, నువ్వు సీఎంవి, ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన వాడు, నీకు భద్రత లేదంటే నీ చేతగాంతనం. నువ్వు చేపించుకున్నావు. ఇది 100% నువ్వే చేపించుకున్నావు. ఎన్నికల ముందు 6 నెలల ముందు కోడికత్తి డ్రామా ఆడావు. కరెక్ట్గా నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా బాబాయ్ హత్య, వివేకానందరెడ్డి హత్య చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందావు. మేము చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతా ఉన్నారు. ఆ హత్య రక్తపు పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతూ ఉన్నాడు. అంబటి రాంబాబు, నీ వాడు వీడు మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఎవరిని బలి చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు? పూలు చల్లుతూ ఉంటే పూలలో రాళ్లు వచ్చినాయంట, రాయి తేలిందంట. జిమ్మిక్కులు, మాయలు, మోసాలు చేసైనా ప్రజలను భ్రమంలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సీఎం జగన్ తాపత్రయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జగన్ని గద్దెదించుతున్నారని ఆయనకు తెలుస్తుందని, అందుకే ఇలాంటి డ్రామాలు మొదలుపెట్టారని అన్నారు. 5 ఏళ్ల క్రితం కోడికత్తి డ్రామా ఆడారని, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు ఈ రాయి డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను అధికారాన్ని కోల్పోతున్నానని అతనికి తెలుసు. రాష్ట్ర ప్రజలు ఇతన్ని గద్దె దించుతున్నారని అతనికి తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతున్న సంగతి అతనికి తెలుసు. ఏదో రకంగా ఏ జిమ్మిక్కులు చేసైనా, ఏ మాయ చేసైనా, ఏ మోసం చేసైనా, రాష్ట్ర ప్రజలను ఏ భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగమే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి, రాళ్ల దాడి అని కూడా అంటలా, రాయి దాడి. ఏమండి పాత్రికేయ సోదరులు, మీరు కూడా ఏదంటే అది రాసేస్తున్నారు. ముఖ్యమంత్రిని చంపాలనుకున్నవాడు చిన్న రాయి విసిరి చంపుతాడండి? సాధ్యమా ఎక్కడైనా? చిన్న రాయి విసిరి, ఎక్కడో దూరం నుంచి రాయి విసిరి అంత పకడ్బందీ రక్షణలో ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని రాయితో హత్య చేసే అవకాశం ఉందా? ఏమో, నాకు 50 ఏళ్ల నుంచి పోలీసు వ్యవస్థ గురించి, దర్యాప్తుల గురించి కాస్తో కూస్తో ప్రవేశం ఉన్నది, అనుభవం ఉన్నది. నేనెక్కడ రాయితో చంపేస్తానులా? పోయినేడేమో కోడి కత్తి, నాకు చిన్న ఇంత కత్తి 1/2 ఇంచ్ బ్లేడ్ తోటి కుడి భుజాన్న కొట్టి ఏ వ్యక్తిని ప్రపంచంలో ఎవడో చంపలేదు. కోడి కత్తితోటి కుడి భుజం మీద పొడిచి, లేకుంటే ఎడం. రాజగోపాల్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ని గద్దె దింపినాం, కేసీఆర్ను బొందపెడతామన్నాం, పెట్టినాం. సూర్యాపేట పొట్టోడు కొంచెంలో మిస్ అయ్యాడు. కిరాయి ఇంట్లో ఉంటున్న జగదీష్ రెడ్డి నాగారంలో పెద్ద కోట కట్టాడు. శంషాబాద్లో 100 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టిండు. సూర్యాపేటలో 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిండు. దామోదర్ రెడ్డికి ఎదురు నిలిచే ధైర్యం లేదు జగదీష్ రెడ్డికి. కిరణ్ కుమార్ రెడ్డికి ఈ ఊరికే టికెట్ రాలేదు. బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. కేసీఆర్ అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుండే. నల్గొండ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి కంటే చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎక్కువ మెజార్టీ ఇవ్వాలి. మనందరం కష్టపడి నెల రోజులు కష్టపడాలి. కష్టపడమా? నేను చెప్తున్నా, మనకు ఈ ప్రాంతం తుంగతుర్తి ఎడారిలాగా మారింది. రాబోయే రోజుల్లో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు. ఇప్పుడే దామోదర్ రెడ్డి గారికి కాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చినాం.
పైనుంచి గోదావరి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ చెరువులు కుంటలు నింపి ఈ ప్రాంతాన్ని స్వచ్ఛ శ్యామలం చేస్తా అని చెప్పి మీ అందరికి మాటిస్తున్నా. ఈ కాంగ్రెస్ పార్టీ నా సోదరు చెప్పినట్టు పేదల పార్టీ. పేదల రాజ్యం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా, సాపద వచ్చినా ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉండో, మందుల సామెలు ఉండో, తామల ఉండో, ఇంకా చెప్పాలంటే కోమటిరెడ్డి ప్రదర్శకుడు మనకి వెనకాల. ఇంతమంది ఉన్నావు, నీకేం కావాలి? చామల కుమార్కి కిరణ్ కుమార్ రెడ్డి పోయే తగ్గిపోతే సామెలకు చేయరు, ఆయన తగ్గిపోతే నాకు చేయరు, నాకు చేయకపోతే తామలు. మేమందరం ఉన్నవాళ్ళే. కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన పడద్దు, ఆవేశపడద్దు. మన లోపల ఎవరు ఉంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మన కుటుంబం ఒక ఐకమత్యంతో పనిచేసి పార్లమెంట్ అభ్యర్థిని భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గం ఫన్నిగిరి గ్రామంలో అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రామరెడ్డి దామోదర్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో ఈరోజు కాకినాడ పార్లమెంట్ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నియోజకవర్గ జనసేన అధ్యక్షులు వరుపుల తమ్మయ్య బాబు కలిసి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని వరువుల సత్యప్రభారాజ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో అంశాలు ప్రకటన చేశారు. ఎన్డీఏ కూటమి అధికారంలో వస్తే జరిగే అభివృద్ధి సంక్షేమం గురించి ఓటర్లకు వివరించారు. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కళ్యాణం చేస్తే మీ పుట్టుకలో తెలుగుదేశం పార్టీ లేకుండా నిన్ను పుట్టించిన దేవుడు. రానారాయణంలోని వసంత నవరాత్రి మహోత్సవాలు పట్టణంలోని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం రామనారాయణం శ్రీ మద్రామనారాయణ ప్రాంగణంలోని శ్రీరామ వసంత నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా సాయంత్రం 5 గంటల నుంచి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఎన్సీఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్, నీరజావల్లి దంపతులు తెలిపారు. ప్రతి శ్రీరామ కూడా సుమారు 15-20 వేల మంది జనం కళ్యాణంలో పాల్గొనడం, ఉదయం నుంచి రాత్రులకు అందరు రావడం, అందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేయడం, అందరికీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఈసారి కూడా అలాగే ఏమీ ఇబ్బందులు లేకుండా అందరికీ రావడానికి వెళ్ళడానికి ఏర్పాట్లు, ట్రాన్స్పోర్ట్ కూడా మన సన్ స్కూల్ నెల్లిగారు బస్సులు, అలాగే గవర్నమెంట్ స్కూల్ రవా శ్రీనివాసపురం బస్సులు కూడా 7 బస్సులు, సుమారు పుష్పగిరి హాస్పిటల్ బస్సు 7 బస్సులు మన థియేటర్ నుంచి, మల్టీప్లెక్స్ నుంచి కంటిన్యూగా ట్రిప్స్ 4 o'clock నుంచి తిరుగుతుంటాయి. ఎవరైనా ఫ్రీ బస్సెస్ ఎవరైనా రావచ్చు, వెళ్ళచ్చు. రాత్రి 11 వరకు కూడా ట్రిప్స్ జరుగుతాయి. ఈ సౌకర్యం అందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తే అందరికీ సౌకర్యం అందరూ వస్తారు. ఈ కళ్యాణోత్సవం మన వైఖాన సాగంలో జరుగుతుంది. మన గోపి నంబాల శేషాచార్యులు గారని విశాఖపట్నం వైభవ వెంకటేశ్వర ఆలయంలో ప్రధాన అర్చకుడు, వారి ఆధ్వర్యంలోని ఇప్పుడు కూడా 3 గంటల పాటు సుమారు 5 నుంచి 8-8:30 వరకు జరుగుతుంది. అత్యంత వైభవంగా మన శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల విద్యార్థులు 70 మంది విద్యార్థులు. ప్రధాని నరేంద్ర మోదీ కీలక స్పీచ్ వచ్చే 5 ఏళ్లలో. బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు, రాజగోపాల్ రెడ్డి కామెంట్స్. విద్యుత్ రంగాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారు, బట్టి విక్రమార్క. సీఎంకే భద్రత లేదంటే అది జగన్ చేతగానితనమే, నక్క ఆనంద్ బాబు. జనాధారణ కరవై కోడికత్తి లాంటి మరో డ్రామాను నమ్ముకున్న జగన్ రెడ్డి, వర్ల రామయ్య మీడియా సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.